హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు మనం తంబళ్లపల్లి నియోజకవర్గం ములకలచెరువు మండలం 3 రోడ్ల కోడెలలో అత్యంత వైభవంగా ఈ యొక్క వడ్డెర కులబంధువులందరూ కూడా పెద్ద ఎత్తున వడ్డెర ఓబన్న జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా చేసుకున్నటువంటి సందర్భం అయితే మనకు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అంటే తొలితరం ఈ యొక్క బ్రిటిష్ వారిని తరిమి కొట్టడంలో పాత్ర పోషించినటువంటి సైరా నరసింహారెడ్డి గారి యొక్క నేతృత్వంలో పనిచేసినటువంటి ఈ యొక్క సేనాని ఎవరైతే వడ్డెర ఓబన్న ఉన్నారో వారు అత్యంత వైభవంగా అప్పట్లోనే పెద్ద ఎత్తున పోరాటాలు చేసి పెద్ద ఎత్తున కార్యాచరణ అంటే యుద్ధ ప్రాతిపదికన వారందరినీ కూడా తరిమి కొట్టడంలో కీలక పాత్ర పోషించారని చెప్పేసి కూడా మన చరిత్ర చెప్తోంది. మరిన్ని విషయాలు ఇక్కడికి వచ్చినటువంటి వడ్డెర కులబంధువులు మనతో పాటు ఉన్నారు. వారందరినీ కూడా మనం అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. రండి సార్, చెప్పండి సార్. నమస్తే అండి మిత్రులారా. భారతదేశానికి స్వాతంత్రం సంపాదించినటువంటి మహనీయుల్లో మనము తెర ముందు ఉన్నటువంటి అనేక మంది మహనీయులను ప్రతి క్షణము స్మరించుకుంటున్నాం. అయితే మహనీయులు గాంధీ, నెహ్రూ లాంటి భారతదేశ స్వతంత్ర సేవకులు పోరాడినటువంటి వ్యక్తులంతా మైలురాళ్ళు అనుకుంటే ఆ మైలురాళ్ళకు పట్టుతోరణం బిగించడానికి కాలగర్భంలో వెనకబడిపి తెర వెనకాల ఉండి కంకర్లా సిమెంట్ లాగా పట్టు బిగించుకొని ఆ మైలురాళ్ళు నిలిపినటువంటి మహనీయులు వడ్డెర ఓబన్న లాంటి మహనీయులు ఎందరో ఉన్నారు, స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మహనీయులందరూ ఆ రోజు ప్రాణాలకు తెగించి వాళ్ళ టోటల్ స్వతంత్ర భారతదేశమే మా కుటుంబం అనుకున్నటువంటి పరమోద్దేశంతో వాళ్ళ జీవితాలను వాళ్ళ కుటుంబం అనేది నా వెనుకున్న నా భార్య బిడ్డలు కాదు, టోటల్ యావత్ భారతదేశము నా కుటుంబం అనుకున్నటువంటి మహనీయులు వీళ్ళందరూ ఉండి వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసి స్వతంత్రం సంపాదించి పెట్టారు. అయితే ఇటువంటి మహనీయులు కాలగర్భంలో వెనకాల ఉన్నారు. కానీ ప్రజల్లో కలిగినటువంటి చైతన్యం వల్ల ఈ రోజులో ప్రతి ఒక్కరూ విద్యావంతులైన కాలంగా ఈ వడ్డెర కులానికి సంబంధించినటువంటి ఈ మహనీయుడు వడ్డెర ఓబన్న గారిని ప్రజల్లోకి ప్రకాశవంతంగా తీసుకొచ్చి ఆయన చేసినటువంటి సేవలు కొనియాడుకోవడం ప్రతి వడ్డెర కులానికి సంబంధించినటువంటి సోదరికి తన విద్యుక్త ధర్మంగా భావించి వారి శక్తి కొద్దీ సమాజంలో ముందుకు వచ్చి ఈ రోజుల్లో వెనుకబడినటువంటి కులం ఏదన్నా ఒకటి ఉంది అని అనుకుంటే వడ్డెర కులం. కాలగమనంలో వాళ్ళు ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు, సౌకర్యాలు అలా లేకుండా గూడాల్లో ఉన్నటువంటి మిత్రులు కూడా ఈరోజు అన్ని సౌకర్యాలు ఉంటున్నాయి. కానీ వీళ్ళు అక్కడక్కడ పల్లెల్లో ఉండి ఐక్యం కాలేనటువంటి పరిస్థితులు, దేశకాల పరిస్థితుల వల్ల ఐక్యం కాలేకపోతున్నారు. కానీ ఇప్పుడు వీళ్ళలో కూడా ఈ సోదరుల్లో కూడా బాగా చైతన్యం వచ్చి మనం కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరిలో మనము ఒకరము, యావత్ భారతదేశము మనది, కానీ మనం కూడా అభివృద్ధి చెందాలా, మన బిడ్డలను వృద్ధిలోకి తీసుకొచ్చి ప్రజాసేవలు అంకితం చేయాలా, భాగస్వాములు చేయాలన్నటువంటి గొప్ప ఉద్దేశంతో ఇటువంటి చిన్న కార్యక్రమాలని యథాశక్తి వాళ్ళు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు ఈరోజు బీజం పడినటువంటి కార్యక్రమం ఈ ఒక్కరోజే కాదు, వెనక నుంచి ఈ ఇటీవల కాలంలో బాగా చైతన్యం పుంజుకొని ముందుకు వస్తుంది. ఇది అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరూ ఆశిద్దాం. భారతదేశ అభివృద్ధిలో ఈ వంతు ఆ మహనీయుని చేసేటటువంటి సేవ మనం ఏంటంటే ఆయన స్మరించుకోవడంతో పాటు సమాజంలో కలిసిపోయి ఆయన యొక్క ప్రతిభను, ఆయన ప్రాణత్యాగం చేసినటువంటి అంశాన్ని ప్రతి ఒక్కరూ స్మరించుకుంటూ ఈ కులాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళి ప్రభుత్వంలో ఉన్నటువంటి అవకాశాలు ఎంతోమంది చదువుకున్న వాళ్ళు చాలామంది వెనకబడి ఉద్యోగ అవకాశాల విషయంలో నగన పోటీ పడలేక, ఎందుకంటే వాళ్ళ కుటుంబ పరిస్థితులు, కుటుంబ నేపథ్యం అలాంటిది. ఎక్కడో కొండగుట్టల్లో రాళ్ళు, కంకర, ఇసుక, మట్టి చేసుకుంటా, తాపి పనులు చేసుకుంటా పెద్ద పెద్ద భవన నిర్మాణాల్లో భాగస్వాములు అవుతున్నారే కానీ అందులో నివసించేటటువంటి పరిస్థితులు వీళ్ళు తెచ్చుకోలేకపోతున్నారు. అది దానికి ఏమంటే ఎవరూ కారణం కాదు, కాలం పరిస్థితులు. కాబట్టి వాళ్ళు కూడా చైతన్యం కలిగించాలని ఈ సందర్భంగా కోరుకుందాం. ఇటువంటి మహనీయులను ఎందరినో స్మరించుకోవాలి. వాళ్ళు ఏ కులమన్నా అయిపోయి స్మరించుకోవాలా. ప్రస్తుత తరుణంలో, ప్రస్తుత పరిస్థితుల్లో వడ్డెర ఓబన్న గారి యొక్క సేవను వేణువల్ల మనమందరం కొనియాడాలా, ఆయనకు జయజయలు చెప్పాలా. కాబట్టి మిత్రులందరూ దీన్ని గుర్తుంచుకొని ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి భారతదేశ అభివృద్ధి కోసము మన వంతు కృషిగా వడ్డెర కులం కూడా ఒకటి ఉంది, భారతదేశానికి స్వతంత్రం సంపాదించడంలో ఇంత ఉందా అని ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం కలిగేటట్టు మన ముందు కూడా ముందుకు పోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జాతి కుల బంధువులందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు వడ్డెర ఓబన్న జయంతి జరుపుకుంటున్నామంటే ఆయన యొక్క త్యాగాలకు, ఆయన చేసినటువంటి భారతదేశ స్వాతంత్రానికి చేసినటువంటి పోరాటానికి గుర్తింపుగా వడ్డెర ఓబన్న జయంతి జరుపుకోవడం జరుగుతుంది. ఈయన 1807 జనవరి 11వ తేదీన నంద్యాల జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో పుట్టి వడ్డెర జాతికే ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా కొనియాడాడు. అదేవిధంగా సైరా నరసింహారెడ్డికి అనుచరుడిగా ఉంటూ ఆయన యొక్క అడుగుజాడల్లో నడుస్తూ స్వాతంత్ర పోరాటాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా బ్రిటిష్ వారు
శిస్తును అనేక విధాలుగా శిస్తును వసూలు చేస్తుంటే ఆ శిస్తును వ్యతిరేకించడంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి వడ్డెర ఓబన్న గారు, అదేవిధంగా సైరా నరసింహారెడ్డికి ఒక శక్తిగా, ఒక కవచంగా, ఒక ఖడ్గంగా, ఒక భారతదేశానికి ఒక యుగ తారగా వెలుగొందినటువంటి సైరా నరసింహారెడ్డి సంచార జాతులకు అభివృద్ధి కోసం ఎక్కువ పోరాటపడినటువంటి వ్యక్తి. ఈ యొక్క సంచార జాతులందరినీ కూడా కూడగట్టి దాదాపుగా 5,000 మందిని ఒక మన్యం వీరులుగా తయారు చేసి గెరిల్లా యుద్ధాలతో పోరాడినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిని మనం ఈరోజు స్మరించుకోవడం ఎంతో గర్వకారణంగా ఉంది. మన ఆంధ్ర రాష్ట్రాల్లోనే కాకుండా మన ఆంధ్రప్రదేశ్లోనూ, తర్వాత మన యొక్క పక్కనున్నటువంటి రాష్ట్రమైనటువంటి రాష్ట్రంలో కూడా ఓబన్న యొక్క జయంతులను జరుపుకోవడము ఎంతో ఆనందదాయకంగా ఉంది. కాబట్టి ఆయనను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఆయన యొక్క జయంతి ఉత్సవాలను జరుపుకోవడము ఎంతో గర్వకారణంగా ఉంది. కాబట్టి ఆయన యొక్క అడుగుజాడల్లో వడ్డెర జాతి అంతా కూడా నడుస్తూ, తర్వాత వడ్డెర జాతి యొక్క సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేకమైనటువంటి చర్యలు తీసుకొని వారిని గుర్తించి వారి యొక్క వెనుకబడినతనాన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ వారి యొక్క బాగోగుల కోసం ప్రభుత్వాలు కృషి చేస్తే మరింత బాగుంటుందని చెప్పేసి జై ఓబన్న, జై జై ఓబన్న. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరి కార్యక్రమానికి మన కుల బంధువులు వచ్చేసినందుకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు. ఈరోజు వడ్డెర ఓబన్నను మనం జ్ఞాపకం చేసుకోవడము, ఆ మహనీయుని జ్ఞాపకం చేసుకోవడము, మనకు ఆయన చేసిన గొప్ప త్యాగము, ఆయన ఒకరి కోసం ఆయన చేసుకోలేదు, దేశానికి మంచి వీరుడిగా ఓబన్నను దాటుకొని సైరా నరసింహారెడ్డికి పోవాలి అంటే ఎంత ధైర్యశాలి, ఎంత త్యాగశీలి, ఎంత గుండె ధైర్యం కలిగిన మనిషి. ఈ బ్రిటిష్ వారికి శిస్తుగడడానికి పోరాటంలో అతను ప్రధాన పాత్ర పోషించి తన ప్రాణాన్ని లెక్క చేయకుండా అండమాన్ దీవులకు వెళ్ళాడు. మన కోసము, దేశం కోసము త్యాగం చేసి తన ప్రాణాన్ని మన భారతదేశం కొరకు ప్రాణమును బలంగా పెట్టిన గొప్ప వీరుడు, ఏనాటి వీరుడు మన వడ్డెర ఓబన్నకు వందనం, పాదాభివందనం.